మెన్యూర్కి బదులుగా ఇది అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రం మనం చేతులు పడ్డాక ఇవి వంటకైతే పనిచేయవు. మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా దీని మీద కోతులు దాడి చేసింది మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాలు పడడం వల్ల మన గార్డెన్లో మన కుండీల్లో వాడినటువంటి పోషకాలన్నీ కూడా ఈ వర్షం దాటికి మొత్తం 80% ఎబవ్ కరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టబ్ ఓవర్ఫ్లో అయిపోవడం, వాటరు బయటికి రావడం వల్ల మనం వాడిన మెన్యూర్స్ అన్నీ కూడా 80% ఎబవ్ బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో అందుకనేసి మనం వెంటనే క్విక్గా పోషకాలు మొక్కలకు అందించాలి. ఇంకోటి ఏంటంటే మా శ్యామ్ నాకు హెల్ప్ చేస్తాడు గార్డెన్లో. అది యాక్చువల్గా కొంచెం 4-5 రోజుల నుంచి నాకు అవైలబుల్ అవ్వాల. నా దగ్గర ఏమో మెన్యూర్ అయిపోయింది, కానీ నేను మొక్కలకు అర్జెంటుగా మెన్యూర్ ఇవ్వాలి. సో మెన్యూరు లేదు, మొక్కలేమో ఎరుపు రంగులోకి వచ్చేస్తున్నాయి. అంటే వాటర్ లేక కాదు, పోషక విలువలు తగ్గిపోయి వాటికి నైట్రోజన్ శాతం మొక్క నుంచి తగ్గిపోవడం వల్ల మొక్క ఆకులు ఎరుపు రంగులోకి వచ్చేస్తున్నాయి. ఎండ తీవ్రత వల్ల కాదు. అందుకనేసి నేను ఈ తొందరగా ఇప్పుడు నా మొక్కలను మళ్ళీ గ్రీనరీగా నేను తెచ్చుకోవాలి. మెన్యూర్ అయితే లేదు, నేను కౌ మెన్యూర్ వాడతాను. కౌ మెన్యూర్ లేదు కాబట్టి నేను ఏం వాడాలి అనేసి ఆలోచిస్తే నాకు మీల్ మేకర్ అయితే దొరికింది. మీల్ మేకర్లో ఎక్కువ పోషక విలువలతో కూడినటువంటిది మిల్ మేకర్. రిచ్ నైట్రోజన్ లెవెల్స్ అయితే మిల్ మేకర్లో ఉంటాయి. యాక్చువల్గా మనం వాడే ఆవు ఎరువు కానీ, మేక ఎరువు కానీ, గేదె ఎరువు కానీ, మనం వాడే వానపాముల ఎరువు కన్నా ఎక్కువ శాతం అయితే, అంటే వీటికన్నా డబల్ కన్నా ఎక్కువ నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంత కాస్ట్ పెట్టి మనం కొన్ని చెయ్యాలంటే కష్టం. సో అత్యవసర పరిస్థితుల్లో మన మెన్యూర్కి బదులుగా ఇది అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రం మనం వాడుకోవచ్చు. యాక్చువల్గా నేను మిల్ మేకరు ఒక 20 రూపీస్ రప్పించాను. అంటే మన ఐడియా కోసం ఒక 20 రూపీస్ రప్పించాను. వీటిని ఏం చేయాలంటే మనం ఇవిగోండి, మిల్ మేకర్ మనం ఇంట్లో వాడిదే 200 గ్రామ్స్లో నేను ఈ బౌల్ సరిపోతుంది అనుకున్నాను, బట్ బౌల్ సరిపోదేమో చూస్తాను. 1.5 లీటర్ ఎక్కింది. మళ్ళీ ఇవి కొంచెం ఉబ్బుతాయి కదా, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను శ్రేష్టమైన నీరే తీసుకున్నాను. ఈ మిల్ మేకర్లో ఉన్నటువంటి దీని నుంచి వచ్చేటటువంటి ఈ లిక్విడే మనకు కావాలి. మనం శ్రేష్టమైన నీరు తీసుకుంటే ఇది వాడిన తర్వాత మనం ఇంట్లో వంటల్లో ఉపయోగించుకోవచ్చు. మనకి 2 రకాలుగా. యాక్చువల్గా ఈ మీల్ మేకర్ ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు సహజంగా ఏం చేస్తారు, ఈ వాటర్ అంతా బయట పంపేస్తారు. సో అలా కాకుండా ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి మిల్ మేకర్ని మనం 2 రకాలుగా గార్డెనింగ్ పెంచుకునే వాళ్ళు మొక్కలకి ప్లస్ ఇంట్లో కూడా 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. టైం వచ్చేసరికి ఇప్పుడు 12 అయింది. మినిమం ఒక 4 అవర్స్ నానబెట్టాలి. నానబెడితే మనకి దీని నుంచి ఎక్కువగా లిక్విడ్ మనం తీసుకోవచ్చు. 4 అవర్స్ తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ వీడియో చేస్తాను. టైం 4 అయింది. 4 గంటలకి ఇదిగోండి మిల్ మేకర్స్ ఇదిగోండి ఇలా ఉన్నాయి. యాక్చువల్గా నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్. నైట్రోజన్ శాతం అయితే బాగా ఎక్కువగా ఉంటుంది, పొటాష్, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది అన్నమాట. మన మొక్కలు గ్రీనరీగా ఉండడానికి, ఎదుగుదల బాగోవడానికి, మంచి బలాన్ని ఇవ్వడానికి మనము ఇవైతే మెన్యూర్స్ లేనప్పుడు వాడుకోవచ్చు. అలాగని మధ్యలో కూడా వాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ మిల్ మేకర్స్ పొడి చేసుకుని కొంచెం బాగా చిన్న మొక్కలకు కాదు కానీ పెద్ద మొక్కలుకి పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు. దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ అంతా కూడా తీసేస్తాను. యాక్చువల్గా ఇవి వంటకు వాడుకోవచ్చు అన్నాను,
నా చేతిలో పడ్డాక ఇవి వంటకైతే పనిచేయవు. కొంచెం పెద్ద మొక్కలు ఉంటే పెద్ద మొక్కలు మొదల్లో కొంచెం ఇంతంత పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం లిక్విడ్ ఎక్కువ వస్తుంది కదా అని ఆశ నాకు. పిండేసిన తర్వాత ఇదిగోండి ఈ కలర్లో ఉంది, ఈ కలర్లోకి అయితే వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు స్ప్రే రూపంలో అయితే మొక్కలకి ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. ఆర్గానిక్ లిక్విడ్ అన్నమాట. ఈ లిక్విడ్ని స్ప్రే రూపంలో చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదలు కూడా వేయచ్చు. మొక్క మొదలు యాక్చువల్గా నేను బనానా పీల్ లిక్విడ్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి నేను దీన్ని స్ప్రే రూపంలో వేయాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఒక బౌల్ వచ్చింది. దీనికి 1:2 రేషియోలో అయితే మనం అందించాలి. నేను ఒక బౌల్ ఏమో లిక్విడ్ తీసుకున్నాను, 2 బౌల్స్ ఏమో వాటర్ వేసాను, అంటే 1:2 రేషియో అనమాట. నేనైతే ఇది స్ప్రేకి కలుపుతున్నాను. బేరపాదు రంగు ఎలా మారిందో, రంగు ఎల్లో షేడ్ వచ్చేసింది ఆకు. దీన్ని మళ్ళా మనము ఇలాంటివన్నీ చేసి దీన్ని మనం రికవరీ చేసుకోవాలి. నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని మనం ఇలా ఉపయోగించడం వల్ల తొందరగా మన గార్డెన్లో ఉన్న మొక్కలు రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడే కాయలు రావడం స్టార్ట్ అయింది బీర. పాపం మా శ్రీమతి గారు మిర్చి హార్వెస్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తుంది. ఈ జస్ట్ 2 డేస్ నుంచి వర్షాలు లేవు మాకు. 2 డేస్ వరకు ఎరగొడేసినాయి. అదో టైప్ ఎండ కాస్తుంది. మొక్కలు తట్టుకోలేవన్నమాట. ఒకేసారి చల్లదనంలోంచి ఎక్కువగా ఎండ పడేసరికి మొక్కలు కూడా కొంచెం ఇబ్బంది పడతాయి. కానీ ఇది మంచి సమ్మర్ డ్రింక్గా కూడా పనిచేస్తుందండి. చక్కగా మంచి సమ్మర్ డ్రింక్గా కూడా మన పాదులకి మొక్కలకైతే ఇది పనిచేస్తుంది బాగా. ఈ ఎండ వేయడం నుంచి రికవరీ అవుతాయి బాగా. నా గార్డెన్లో సొర పెట్టానండి. ఇందులో 2 టైమ్స్ పెట్టాను సొర. 2 టైమ్స్ పెడితే 2 టైమ్స్ కూడా నా గార్డెన్లో ఒక తొండ తిరుగుతుంది. సర్లే పురుగులు అయ్యి తింటుంది కదా అని ఆ తొండని ఏం చేయను. 2 టైమ్స్ విత్తనాలు తినేసింది. ఉల్లిపాయ తొక్కలు తెచ్చుకుంటాను మార్కెట్లోంచి. ఆ సంచి ఉంటే విత్తనాలు పాతే సంచి కట్టానండి. అంటే వెళ్తురు అది తగులుతుంది కదా ఇబ్బంది లేకుండా అని ఆ సంచి కట్టాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనకి యాక్చువల్గా ఈ టబ్స్ అన్నీ చేస్తాను, వీడియోలో చూపిద్దామని ఒక టబ్ అయితే ఉంచాను అనమాట. ఒక విషయం మీకు ఒక చిన్న మొక్క చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నేల ఉసిరండి. నేను యాక్చువల్గా నా గార్డెన్లో నేల ఉసిరి కలుపు మొక్క కింద అయితే పీకను. ఇది మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అన్నమాట. ఇది ప్రతిరోజు గార్డెన్లోకి వచ్చినప్పుడు నేను ఇలా కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ రాకపోతే ఈవినింగ్ వస్తే కనుక ఈవినింగ్ ఖచ్చితంగా ఇలా కోసుకుని ఒకటైతే తింటాను నేను. లైట్గా చేదుగా ఉంటుంది, మంచిది. సో గార్డెన్లో మాత్రం నేల ఉసిరి మొక్కలు కనుక ఎవరికన్నా ఉంటే మాత్రం పీకి పారేయకండి. ఏది ఇది లివర్కి మంచిది, కిడ్నీలకు మంచిది, ఇంకా చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట నేల ఉసిరిలో. యాక్చువల్గా మనకు ఎక్కడా దొరకట్లా. గార్డెన్స్లో వస్తే మాత్రం గార్డెనింగ్ పెంచేవాళ్ళు లైట్గా చిరుచేది ఉంటుంది. ఒక 4-5 రోజులు తింటే అందులో ఉన్న కమ్మదనం నోటికి అలవాటు పడిపోద్ది, చక్కగా కమ్మగా ఉంటుంది. ఓకే. అలాగే ఇదిగోండి నా బెండ. వీటిని ఏం చేయాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయన్నీ ఆకులు కట్ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసుకోకపోతే కింద ఎండ తగలదు. ఎండ తగలకపోవడం వల్ల ఏమవుతుందో కింద చూపిస్తాను చూడండి. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల నాచు పట్టేసింది చూసారా, బ్లాకిష్గా నాచు. అంటే వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఈ సూర్యరశ్మి ఏదైతే ఉందో కనీసం అప్పుడప్పుడైనా సూర్యరశ్మి తగలకపోతే ఇలాగ నాచు పట్టేస్తుంది. వర్షం పడ్డప్పుడు మనకి వర్షాకాలం కదా, వర్షాకాలం ఏం చేయాలంటే
ఎవ్రీ 1 వీక్కి ఒకసారి మన గార్డెన్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా మనము కదుపుకోవాలి. అసలు మీకు చూపిస్తాను ఎంత గట్టిపడిపోయిందో సాయిల్. అంటే మాది యాక్చువల్గా బ్లాక్ సాయిల్ అండి. బ్లాక్ సాయిల్ సహజంగా కొంచెం గట్టిపడే స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది. చాలా గట్టిగా అయిపోయింది. అంటే గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, కానీ పైన లేయరు గట్టిపడిపోయింది. సో దీన్ని ఇలా ఖాళీ చేసుకోవాలి. ఇదిగోండి, అంటే ఇలాగ నలిపితే నలిగిపోద్ది, బట్ పైన మాత్రం లేయర్ గట్టిపడిపోతుంది. బ్లాక్ సాయిల్కి ఉన్న స్వభావం అది. ఇలా గనక మనం కదుపుకోకుండా లేకపోతే ఇలాగ వెలుతురు పడకుండా మనం ఉంచుకుంటే కనుక పైన పేడి కింద నాచు కట్టేస్తుంది. తద్వారా మొక్కలకి ఆక్సిజన్ అయితే కిందకి వెళ్ళదు. సో గార్డెనర్స్ ఇదొకటి గమనించండి. వర్షాకాలం ఎవరి సాయిల్ అయినా సరే గట్టిపడుతుంది. మనం తరచుగా మాత్రం మన సాయిల్ని కదుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 10 days అసలు గార్డెన్లోకి వచ్చి ఏమీ చెయ్యలేనట్టు కురిసింది వర్షం నాన్ స్టాప్గా. ఇది బనానా జ్యూస్ అండి. ఇది కొత్త తయారు చేసుకున్నాను. అది ఖాళీ చేసి మళ్ళీ ఇందులో వేసుకున్నాను అనమాట. మొక్కలకి ఇది లిక్విడ్ రూపంలో మొక్కల మొదలను వేస్తాను. ఈ బనానా పీల్లో ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల గనిది. మన మొక్కలకి చాలా రకాల సూక్ష్మ పోషకాలు అయితే అవసరం. కాబట్టి ఆ గార్డెనర్స్ కూడా చక్కగా ఇలాంటివి తయారు చేసుకుని 10 లీటర్ బకెట్లో ఒక 10 ml, లీటర్కి వచ్చి 1 ml 2 ml కూడా వేసుకోవచ్చు. సో నేను 2 ml కాడికే వేసుకుంటున్నాను దీన్ని. ఎందుకంటే మొక్కలు బలం లేదు, చెప్పాను కదా, వర్షాలకి ఏ రకంగా పాడైపోతాయో మొక్కలు. ఇలాంటివన్నీ ఇచ్చుకుని మన మొక్కల్ని తొందరగా రికవరీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో 2 daysలో వర్షాలు పడతాయి అంటున్నారు. ఇంకా మనం మొక్కని రికవరీ చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఉండదు. సో ఇదిగోండి లిక్విడ్. ఇందాక నేను స్ప్రే చేసింది అయితే నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటిది మొక్కలకి స్ప్రే చేశాను. ఈ బనానా ఫెర్టిలైజర్లో వచ్చేసరికి కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. సో అందుకనేసి అవి పైపోతగా వేశాను. మొక్క మొదలనైతే ఇవి వేస్తున్నాను అన్నమాట. మొక్కకొచ్చి ఈ ఎండ గట్టిగా కాసింది, అందుకని 2 జగ్గులు గడకి. మొక్కలకి మనం ఇలా చేసుకుంటూ ఉండాలండి. ఇన్ని వాడాలా అంటే వాడాలి, తప్పదు. మనం పండించేది, మనం చేసేది సేంద్రియ వ్యవసాయం. మనం ఏ విధమైనటువంటి ఎరువులు వాడం కాబట్టి మనకి ఖర్చు లేనటువంటి ఇలాంటి పద్ధతులను అవలంబించి మన మొక్కల్ని చక్కగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటేనే కదా అవి ఎక్కువ ఈల్డింగ్ వస్తాయి. అవి మంచి కాయలు కాస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. అదిగోండి మా శ్రీమతి గారు మెయిన్. ఇప్పుడు మాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు ఇంట్లో ఉపయోగపడడానికి కాయగూరలు పండించడం అనేది రెండవది అయిపోయింది నాకు. మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా నేను కాయగూరలు పెంచవలసినటువంటి పరిస్థితికి నన్ను తీసుకొచ్చేసిందండి. ఆవిడ హార్వెస్ట్ కోసం నేను మొక్కల్ని బాగా పెంచాలంట. ఆవిడ అడ్రస్ ఏటి చేస్తాం. అలాగేనండి తమరి కోసమే ఇవన్నీ. ఇంక అన్నీ అయితే చూపించడం, నేను తర్వాత స్లోగా చేసుకుంటాను. మా శ్రీమతి గారికి నిద్ర సమయం అయింది ఈవినింగ్. సో ఆవిడ కిందకి వెళ్ళాలి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వీడియో చేసిన తర్వాత నా గార్డెన్ మీద కోతులు దాడి చేసింది. మొత్తం బీరకాయలు మొత్తం కట్ చేస్తున్నాయి. మొత్తం నా గార్డెన్ అంతా ధ్వంసం చేస్తున్నాయి. ఇక ఇక్కడ 2-3 ఉండాలి, అవి కూడా మొత్తం అసలు ఏమీ లేకుండా. నా ధాన్యం చెట్టు 6-7 కాయలు ఉండాలి, మొత్తం పూతతో సహా పూత కూడా తినేసినాయి మొత్తం.
షిట్, మొత్తం పాడు చేసినాయండి. కోతులు విధ్వంసం సృష్టించినాయి ఆ గార్డెన్ మీద. బ్యాడ్ లక్.